అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ సన్నీ యాదవ్ చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. అతని చెన్నై ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. అయితే ఇటీవలే అతనిపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లుగా అతనిపై కేసు కూడా నమోదైన విషయం మనకు తెలిసిందే. అప్పటి నుంచి అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో పలువురితో సన్నీ యాదవ్ కాంటాక్ట్ అయినట్లుగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు తరలించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సన్నీ యాదవ్ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. పాకిస్తాన్ లో పలువురిని ఎందుకు కలిశాడు, వారితో సంబంధాలు ఏంటి అని ప్రశ్నలతో పాటు ఉగ్ర లింకులపై కూడా ఆరా తీస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ప్రముఖ యూట్యూబర్ సన్నీ యాదవ్ చిక్కుల్లో పడినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. అతని చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లినట్లుగా సమాచారం. అయితే ఇటీవలే అతనిపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లుగా అతనిపై కేసులు కూడా నమోదైన విషయం మనకు తెలిసింది. అప్పటి నుంచి కూడా అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సడన్ గా ఇప్పుడు పాకిస్తాన్ లో ఒక వీడియోని చేసి ఆయన మళ్ళీ కూడా బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలిసింది. ఎస్, దీని గురించి మాట్లాడదాం మా ప్రతినిధి నిరంజన్ రెడ్డితో. ఎస్ నిరంజన్ రెడ్డి, ఏంటి ఢిల్లీ పోలీసులకు సన్నీ యాదవ్ పట్టుబడ్డాడు, ఉగ్ర సంబంధాలపై ఆరా తీస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఎందుకు సన్నీ యాదవ్ మీద ఇలాంటి డౌట్ రైజ్ చేశారు పోలీసులు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? పూర్తి డీటెయిల్స్. జానకి, ప్రముఖ మోటో బ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ అతి ఉత్సాహమే పోలీసులను అదుపులో తీసుకునేలా చేసింది. అయితే పహల్గామ్ దాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరగడం, ఈ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లిన భయ్యా సన్నీ యాదవ్ చాలా మందితో అక్కడ ఒక పాకిస్తాన్ బైక్ టూర్ చేశాడు. చాలా మందితో కాంటాక్ట్ అయ్యాడు. ఏదైతే యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి వరుసగా ఆయన వీడియోలు అప్లోడ్ చేస్తుండడం పాకిస్తాన్ నుండి. కరాచీలో Day 1, Day 2, Day 3 అంటూ వరుసగా పాకిస్తాన్ నుండి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. అక్కడ కొంతమంది ఆర్మీ అధికారులతో కూడా ఆయన వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. అయితే ఈయన ఆర్మీ అధికారులతో ఎందుకు మాట్లాడారు, ఏమని మాట్లాడారు అన్న కోణంలో కూడా పోలీసులు అయితే అతన్ని ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఈ క్రమంలోనే నిన్న పాకిస్తాన్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ కు వచ్చిన క్రమంలోనే ఒకసారిగా ఢిల్లీ ఎన్ఐఏ అధికారులు అయితే అతను అదుపులో తీసుకొని పూర్తిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ టైంలో, దీన్ని ఏదైతే అసలు ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్నా కూడా ఎందుకు వెళ్ళావు అంటూ కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతా ఉన్నారు. అయితే ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ పై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఉత్తరకల్లు సూర్యాపేట జిల్లాలోని ఉత్తరకల్లు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. అయితే అరెస్ట్ చేయొద్దని కూడా ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ ఆరోపణలను కూడా, మరోవైపు యుద్ధం జరుగుతున్న సమయంలో ఎందుకు వెళ్ళావు, అక్కడ ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యావు, అక్కడ ఏం మాట్లాడావు, ఎందుకు ఎన్ని రోజులు ఉన్నావు, ఎక్కడెక్కడ ఉన్నావు, అన్ని పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే. అంటే నిరంజన్, ఇక్కడ ఒకటి క్లారిటీ కావాలి మనకి. ఎందుకు అనంటే ఈ సన్నీ యాదవ్ పహల్గామ్ దాడికి ముందే పాకిస్తాన్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగినంతసేపు కూడా అక్కడే ఉండి రిటర్న్ వచ్చేటప్పుడు పోలీసులు సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేయడం జరిగిందా? పహల్గామ్ దాడి తర్వాత 2 రోజుల తర్వాతనే ఇతను వరుసగా వీడియోలు అప్లోడ్ చేస్తూ వస్తున్నాడు. నిన్నటి వరకు కూడా వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాడు. అయితే పాకిస్తాన్ లో దాదాపు 20 రోజుల పాటు ఉన్నట్టు పోలీసుల విచారణ అయితే తేలింది. 20 రోజుల పాటు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు, ఏం మాట్లాడారు, ఒకవేళ ఏమైనా గూఢచారానికి ఏమైనా పాల్పడ్డాడన్న కోణం కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే పూర్తి స్థాయిలో ఆయన విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్ నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి పాకిస్తాన్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకోగానే అతని నుంచి మొబైల్స్ అన్ని, అతని కెమెరాలు అన్ని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని మాత్రం పూర్తిగా ఆయన
ఆయన మొబైల్ ను స్వాధీనం చేసుకుని ఆ మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఆయన ఎవరెవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇంకా ఎవరైనా ఆర్మీ అధికారులతో కొన్ని వీడియోలు అయితే ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళతోటి. వాళ్ళతోని కేవలం వీడియోకే పరిమితమైందా లేకపోతే వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చాడన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అతను ఇప్పటివరకైతే పోలీసు అధికారికంగా మాత్రం అతను అదుపులో తీసుకున్నట్లు తెలవట్లేదు. కేవలం ఈయనపై అనుమానంతోనే అతన్ని పూర్తిగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఉగ్ర కార్యకలాపాలతో ఏమైనా లింక్ ఉందన్న కోణంలో కూడా పోలీసులు అయితే అతన్ని విచారిస్తున్నారు. ఒకవేళ అతనికి ఎటువంటి లింకులు ఉంటే మాత్రం అతన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ అతనికి ఏమైనా సంబంధం ఉన్నట్టు తెలిస్తే మాత్రం అతను అదుపులో తీసుకొని అవకాశం అయితే ఉంది. మరోవైపు కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. కేవలం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని గతంలోనే కేసు నమోదైంది. మళ్ళీ ఇప్పుడు ఇటువంటి పోలీసులు అదుపులో తీసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు అయితే తీవ్ర విచారణలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. జానకి, అంటే పేరెంట్స్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు, తను పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకున్నాడు, ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. లాస్ట్ వీడియో అయితే మనం నిన్న ఈ రోజు చూడొచ్చు. అంటే 19 అవర్స్ అయింది సన్నీ యాదవ్ పోస్ట్ చేసి కూడా. అంటే యూనివర్సిటీకి వెళ్తున్నాను, అక్కడ కలవడానికి ఒక భయ్యతో కలిసి వెళ్తున్నాను అని చెప్పి కూడా మనం ఒక వీడియో చూసాం రీసెంట్ గా. ఓకే, పోలీసులు అయితే ఈయన వీడియోలు అక్కడికి వెళ్ళి వీడియోలు చేసి అప్లోడ్ చేయడం పట్లయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇంత ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్నాయి. డి అనుకునే పరిస్థితుల నేపథ్యంలో ఇతను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు అక్కడికి వెళ్ళి కేవలం తన యూట్యూబ్ రెవెన్యూ కోసం, యూట్యూబ్ వ్యూవర్షిప్ కోసమే అతని ఉద్దేశపూర్వకంగా అక్కడికి వెళ్ళినట్టయితే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇంకెవరికైనా ఇతనితో ఏమైనా మాట్లాడా, మన ఏమైనా ఇండియాకు సంబంధించిన వివరాలు అక్కడికి చేరవేశాడన్న కోణంలో అయితే పోలీసులు తీవ్రంగా ఆగ్రహంగా ఆయనపై తీవ్ర స్థాయిలో పదే ప్రశ్నలతో అతనిపై విచారిస్తున్న పరిస్థితి విచారణ జరుపుతా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇప్పటికే మేము బెట్టింగ్ యాప్ ప్రమోట్ విషయంలో దాదాపు 3 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్న బయ్యా సన్నీ యాదవ్ హైకోర్టు స్టే అనంతరం బయటకు వచ్చి మళ్ళీ తిరిగి తన మోటో బ్లాగ్ ని కొనసాగిస్తున్న క్రమంలో ఈ ప్రస్తుతం మళ్ళీ పోలీసులు అదుపులో తీసుకోవడం పట్ల మాత్రం వాళ్ళు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే అతను బయ్యా సన్నీ యాదవ్ ఫాదర్ నల్గొండ పోలీసులకు కూడా వాళ్ళకి సమాచారం అందించాడు. అయితే పోలీసులు మాత్రం తమకు ఏమీ తెలియదని కూడా చెప్పిన క్రమంలోనే మరింత ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఢిల్లీకి బయలుదేరే ఒక ఏర్పాటు అయితే చేసుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే బయ్యా సన్నీ యాదవ్ అతి ఉత్సాహమే పోలీసులు అదుపులో తీసుకోవడానికి కారణంగా తెలుస్తా ఉంది. సీరియస్లీ అవును, అతి ఉత్సాహంలాగే కనిపిస్తుంది. ఎందుకంటే పహల్గామ్ దాడి కావచ్చు, ఆపరేషన్ సింధూర్, ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇంకా ఏం జరుగుతుంది అనే ఎప్పటికప్పుడు మన ప్రధాని మోదీ గారు కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ అనేది కూడా పూర్తిగా కాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇలాంటి టైంలో సన్నీ యాదవ్ వీడియోని పోస్ట్ చేయడం మనం ఏ విధంగా చూడాలి? ఇదే అనుమానానికి దారితీసిందని అనుకోవచ్చు అంటారా నిరంజన్? పోలీసుల అనుమానం కూడా కరెక్టే ఎగ్జాక్ట్ ఇదే పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. కేవలం ఇంత ఉద్రిక్త పరిస్థితులు నడుస్తా ఉంటే ఒక ఇండియాకు సపోర్ట్ చేయవలసిన బయ్యా సన్నీ యాదవ్ అక్కడికి వెళ్ళి దీన్ని ఒక క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్యాష్ ఇంత ఇంటెన్షన్ ఉన్న బయ్యా సన్నీ యాదవ్ వ్యూవర్షిప్ కోసమే చేస్తున్నాడా, లేకపోతే ఇంకేమైనా అక్కడ ఏమైనా ముడుపులు అందుకొని ఇటువంటి పాల్పడుతున్నాడన్న కోణంలో అయితే పోలీసులు ఆగ్రహంగా ఆయన విచారిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం ఆయన ఎటువంటి కేవలం మోటో బ్లాగింగ్కే పరిమితమయ్యాడు, ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు లేవని తేలిస్తే కనుక వదిలిపెట్టే అవకాశం ఉంది ప్రశ్నించి, లేకపోతే అతను అదుపులో తీసుకొని ఇవన్నీ కూడా కార్యకలాపాలకు లింక్ ఉన్నట్లు తెలిస్తే కనుక అతను అదుపులో తీసుకునే అవకాశం ఉందని ఇక్కడ నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా పోలీసులు కూడా చెబుతూ ఉన్నారు. జానకి, అంటే నిరంజన్ ఇక్కడ ఇంకొకటి అంటే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా మధ్యలో ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ కూడా వస్తుంది. టోటల్ గా మనం వాళ్ళతో మాట్లాడి కూడా అంటే ఇన్ని రోజుల తర్వాత సన్నీ యాదవ్ ఇక్కడికి వస్తున్నాడు. అంటే ఆ మధ్యలో పహల్గామ్ దాడి జరిగినన్ని రోజులు కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడని అనుకోవచ్చు అంటారా? దీన్ని బట్టి చూస్తుంటే అంటే ఈ రోజు ఆయన్ని చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేయడం, విచారణకి తీసుకెళ్లడం, అనుమానాలు రేకెత్తించడం, ఉగ్ర సంబంధాలపై ఆరా తీయడం, ఇదంతా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలోనే బయ్యా సన్నీ యాదవ్ ఒక్కసారి పాకిస్తాన్ లో ప్రత్యక్షమవడం, వరుసగా వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా ఇతని వీడియోలు చేస్తుండడం పట్ల అప్పటి నుండే అతనిపై ఒక అతని కదలికలపై కన్నేశారు ఎన్ఐఏ అధికారులు. అయితే ఎప్పుడు వస్తాడా అన్న కోణంలో ఎదురు చూసిన ఎన్ఐఏ అధికారులు నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ కు వస్తున్నాడని విశ్వసనీయ సమాచారం తెలుసుకుని అతన్ని వెంటనే అక్కడి నుంచి అదుపులో తీసుకున్నారు. అతని నుంచి మొత్తం కూడా అతని ల్యాప్టాప్ అయితేంది, మొబైల్ అయితేంది, అతని కెమెరాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకుని వాటిని
డీ కోడింగ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఇతను ఎవరెవరితో మాట్లాడాలన్న కోణంలో కూడా అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఒక కట్టుదిట్టమైన ఎంక్వైరీ అయితే విచారణ అయితే జరుపుతా ఉన్నారు. కేవలం ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఉన్నాడా, లేకపోతే ఇంకేమైనా ఉగ్ర కార్యకలాపాలతో లింకులు ఉన్నాయా అన్న కోణంలో తెలుస్తుంది. మొత్తానికైతే పోలీసులు ఇతను భిన్నమైన మనస్తత్వం పట్ల అయితే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఉద్రిక్త పరిస్థితుల సమయంలో దీన్ని ఎన్కాష్ చేసుకోవడం ఏంది, యూట్యూబ్ రెవెన్యూషిప్ కోసం పాకిస్తాన్ ఇండియా యుద్ధం అంటే చాలా మంది కూడా ఒక ఆతృతతో చూస్తూ ఉంటారు. దీన్ని క్యాచ్ చేసుకోవడానికి నువ్వు ఎందుకు వెళ్ళావన్న కోణంలో అయితే అతని పట్ల మాత్రం ఎన్ఐ అధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. దానికి అంటే టూర్స్ వీడియోస్ చేస్తూ ఉంటాడు సన్నీ యాదవ్, అందరికీ తెలిసిన విషయమే. అంటే పేరెంట్స్ దగ్గరికి వచ్చే వరకు పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే పహల్గాం దాడి ముందే వెళ్ళాడు, లేకపోతే ఇప్పుడే రిటర్న్ అవుతున్నాడు అనే సమాచారం ఏమైనా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిందా? వాళ్ళ నుంచి ఇప్పటి వరకు మనకి ఎలాంటి సమాచారం లేదా? ఏంటి నిరంజన్? ఆ పేరెంట్స్ అయితే వాళ్ళైతే ఈ విషయాన్ని అయితే తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. కేవలం మాకు మోటో వ్లాగింగ్ కోసమే పాకిస్తాన్ వెళ్ళాడు తప్ప ఎటువంటి ఇంటెన్షన్ లేదు, మాకు ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేదు. కేవలం అయితే ఇక్కడ పోలీసులకు ఒక అనుమానం వచ్చిన విషయం ఏంటంటే అతను కేవలం ఒక ఆర్మీ అధికారితో వీడియో చేయడం ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది. ఆ ఆర్మీ అధికారి అతని బైక్ పట్ల 2 కోట్ల బైక్ మీకు ఇదా అన్న వాల్యూ అడుగుతున్న ఒక వీడియో అయితే అతను భయాసన్యాలు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ కోణంలోనే ఇంకా ఆర్మీ అధికారితో ఇంకేం మాట్లాడన్న కోణంలోనే ఇక్కడ పోలీసులు మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఆర్మీ అధికారితో మాట్లాడడమే బయాస్ యాదవ్ని అదుపుకోవడానికి కారణంగా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతన్ని ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలతో లింకు లేదని పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతనే అది వదిలే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకవైపు పేరెంట్స్ అయితే బయాస్ యాదవ్ పేరెంట్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు అంటూ కూడా వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. జానికి అంటే టోటల్ గా ఫైనల్ గా అంటే నిరంజన్ మనం ఏ విధంగా చూడడం, మొన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని చూసాం, ఈ రోజు మళ్ళీ సన్నీ యాదవ్ బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఛానల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే మీరు చెప్పినట్టు ఒక రెవెన్యూ కోసమే చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలాంటి వాళ్ళు ఇంకా మరింత మంది బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? గతంలో కూడా చూసాం, చాలా ఫేమస్ యూట్యూబర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో దొరికిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మీద ఇంకా కేసులు కూడా నడుస్తున్న పరిస్థితి, వాటికి సంబంధించి కూడా చాలా వరకు పోలీసులు అవేర్నెస్ చేసిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. టోటల్ గా దీని అంతటిని మనం ఏ విధంగా చూడాలంటారు? పాకిస్తాన్ కు వెళ్లి పాకిస్తాన్ తో వీడియోలు చేసి పాకిస్తాన్ తో ఏమాత్రం సంబంధం ఉన్నా కూడా పోలీసులు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుమానిస్తూ పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే మన జ్యోతి అనే యూట్యూబర్ కి అయితే ఆమె క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే బయాస్ యాదవ్ కూడా పాకిస్తాన్ లో పర్యటించడం, 20 రోజుల పాటు అక్కడ చాలా మందితో మాట్లాడడం, అక్కడే స్టే ఉండి నిన్న తిరిగి వచ్చిన క్రమంలో ఆయన ఎవరెవరితో మాట్లాడారు అన్న కోణంలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. బయాస్ యాదవ్ అతి ఉత్సాహం ఏంటంటే అక్కడ ఆర్మీ అధికారులతో మాట్లాడడమే అతి ఉత్సాహం. సో ఈ కోణంలో కూడా ఆర్మీ అధికారులతో మాట్లాడంటే ఏం మాట్లాడారు, వాళ్ళు ఎక్కడ ఉన్నాడు, అతను ఇంకేమైనా చెప్పాడా అన్న కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ తో ఒక ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్న క్రమంలో పాకిస్తాన్ తో వీడియోలు చేసిన వాళ్ళు, అదేవిధంగా పాకిస్తాన్ పర్యటన వెళ్లే వాళ్ళందరిపై కూడా గట్టి నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే బయాస్ యాదవ్ అక్కడికి వెళ్లి పోలీసుల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఆ కోణంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నిరంజన్ రెడ్డి. పోలీసులు అయితే సన్నీ యాదవ్ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఎలాంటి విషయాలు వస్తాయి కూడా మనం చూడాల్సిన అంశం. తను ఓన్లీ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్న దాన్ని బట్టి మనం చూస్తే ఓన్లీ తను యూట్యూబ్ వీడియోస్ చేస్తాడు కాబట్టి ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్కి వెళ్ళాడు. దానికి సంబంధించి తను వీడియోస్ కూడా తీసుకొచ్చాడు. దీనికి సంబంధించి మాకు ఉగ్ర లింకులకు సంబంధించి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం విచారణలో ఎలాంటి విషయాలు సన్నీ యాదవ్ బయట పెడతాడో అనే విషయాలు కూడా మనం చూడాల్సిన అంశం. ప్రముఖ యూట్యూబర్ సన్నీ యాదవ్ చిక్కుల్లో పడినట్లుగానే మనకి తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.